ఉన్నారు. కాబట్టి వాటి కోసం సిఐటిగా మేము అనేక స్టాండ్లు కమిటీలు అవన్నీ ఏర్పాటు చేసి పోరాటాలు కూడా చేస్తాము. ఇప్పుడు ఈ మధ్య ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, భారతీయ న్యాయ సంహిత చట్టం అని చెప్పేసి 106(1), 106(2). ఏంటంటే ఆటో డ్రైవర్ ఏ డ్రైవర్ అయినా యాక్సిడెంట్ చేస్తే అతన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట్లా జైలుకి పంపించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమం త్వరలో రాబోయే కాలంలో జరగబోతోంది. కాబట్టి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందండి పనిచేసేదానికి సిఐటిగా మేము పనిచేస్తున్నాం. అట్లాగే ఇక్కడ వివేకానంద స్వామి యువ సైన్యాన్ని కలుపుకొని, అట్లాగే మన ప్రకృతి సార్ని మనం కలుపుకొని ఈ వెంకటగిరి పట్టణంలో, ఈ వెంకటగిరి నియోజకవర్గం, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి కార్మిక వర్గం, ఇతర వర్గాలు, పేద ప్రజల వర్గాల సమస్యలన్నింటినీ కూడా సార్ మాదిరి మేము చేయడం ఒక వ్యక్తి అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేయడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మనం